ఈజ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్ అండ్ 51. మేము ఇంతకుముందు నంద్యాల నుంచి వచ్చాము. ఇక్కడ ఈ మంత్ జాయిన్ అయింది. పిల్లలు కూడా యాక్టివిటీస్లోను, స్టడీలోను, టీచింగ్లోను చాలా బాగుంది. అక్కడ ఎలా అయితే కండక్ట్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. 10th వరకు కూడా ఇక్కడే పెట్టేసి ఇంకా మా పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. ముందు కంటే ఇప్పుడు బాగా చదువుతాను. ఇంకా 5 months టైం ఉంది. ఏప్రిల్ కంతా కూడా ఇంకొక మీటింగ్ పెడతాము. అప్పుడు ఇంకా 100% మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూడండి, ముందు అయితే మా బాబుకి 4 స్కూల్స్ మార్చాము. లాస్ట్ ఈ స్కూలే లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఏడ వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు. ఈ స్కూల్ వద్దంటే ఇందులో స్కూల్, ఆ స్కూల్ వద్దంటే ఆ స్కూల్. ఇప్పుడు ఈ స్కూల్ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయినాడు. మళ్ళీ వాళ్ళ డాడీ హ్యాపీగా ఉన్నాడు. మా ఇంట్లో సైట్తో ఉన్నాడు. ఈడే పంపించమని చెప్తున్నాడు. నా పేరు మురళి. నేను మా పాపని ఇక్కడ ఎల్కేజీకి జాయిన్ చేశాను. మన ప్రాంతంలో అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవీ లేవని చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు మనకు లోకల్లో ఇట్లా ఇంత ప్రాంగణంలో పెట్టినారంటే చాలా హ్యాపీగా ఉంది. మా పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నెంబర్ 1గా ఉంది. ఇలాంటి స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. స్కూల్ జాయిన్ అయిన వల్ల మా పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా చెప్పిస్తాను. Good afternoon. Welcome to teachers and news and teachers and parents. మా అబ్బాయి గౌతమ్ నందన్ రెడ్డి ప్లే క్లాస్లో చదువుతున్నాడు. ఇంతకుముందు తనకి మాట్లాడడం కానీ తెలియడం లేదు. ఇప్పుడు పర్లేదు, బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు. బట్ టీచర్స్ ఏమంటే వాళ్ళకి ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఒక్కో సబ్జెక్ట్ పైన. అది ఐడెంటిఫై చేసి ఆ బేస్ మీదే పోయిందంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ కానీ బాగుంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కానీ ఎక్కువ వాల్యూ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్లో మంచి మంచి గేమ్స్ కానీ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే కన్నా ఇంకా బాగుంటుంది. ఈ న్యూ విజన్ స్కూల్ అనేది 10th వరకు ఉంటే మా అబ్బాయి ఇక్కడే చదువుకోవాలి. థ్యాంక్ యూ సార్. మా పాప యూకే నర్సరీ చదువుతుంది. ముందు మాట్లాడేది అన్నీ తక్కువే, ఇప్పుడు పర్లేదు, అన్నీ ఇంప్రూవ్ అయింది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలా. ఇంగ్లీష్ మాట్లాడుతుంది పర్లేదు. ఇంకా కొంచెం మాటల్లో కానీ ఇట్లా ఇంప్రూవ్మెంట్ కావాలా. ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం చదువున్నారు బస్తీలో ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ ఇయర్ ఇక్కడే పెట్టినందువల్ల ఇంకా ఈ స్కూల్ యాజమాన్యానికి అంతా థ్యాంక్స్. కొంచెం దగ్గరగా ఉంది. ప్లస్ యాక్టివిటీస్, స్కూల్ కాంపౌండ్ అంతా బాగుంది. ప్లస్ లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయినారు. యాక్టివిటీస్, నెక్స్ట్ స్పోర్ట్స్, ఈ సైన్స్ ఫెయిర్ ఇలాంటివంతా పెట్టినందువల్ల వాళ్ళకు కొంచెం బాగా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి కొంచెం మొబైల్ అవగాహన ప్లస్ ఇది అనేది కొద్దిగా అవగాహన చేయించాలి. ఎందుకంటే మొబైల్ చూస్తూ ఉంటారు. కాకపోతే అది కూడా మంచిది, దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. కాబట్టి టీవీ, మొబైల్ కొద్దిగా ఇదనేసి వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తే దాంట్లో కూడా కొంచెం యాక్టివిటీగా ఉంటారు పిల్లలు. థ్యాంక్ యూ. బాగా ఉన్నాయి. ప్లే క్లాస్ వాళ్ళకి కొంచెం టీచర్ మాట్లాడారు. అందువల్ల బాగున్నాయి. మీ పల్లిలో నేను క్వశ్చన్స్ చేస్తాను మీకు. అంటే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఈజీ కదా, స్పీచ్ కంటే కూడా. మీ పల్లిలో అందరూ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మా పల్లెలో పిల్లలు అందరూ బాగున్నారు. అందరూ బాగా చదువుతున్నారు. మా పల్లెలో టీచర్ ఉన్నాడు కానీ చాలా వేస్ట్. అందువల్ల మేము 15 మందిని బ్యాచ్ అయ్యి మేము చేరటం జరిగింది. బాగా అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా థ్యాంక్స్. మా బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. ఇంతకుముందు 2-3 years గురంకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివాడు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందులో నిన్న సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ నా బాబు 2nd prize వచ్చాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మా డాడీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలానే బాబు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి
తను బాగా చదువుకోవాలని ఇంకా ఇంగ్లీష్లో కానీ బాగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్టాఫ్ అంతా మంచిగా కోఆపరేషన్ చేస్తారు పేరెంట్స్తో, టీచర్స్, పిల్లలతో అందరితోనా. అలానే కంటిన్యూ అవ్వాలని, ఈ స్కూల్ ఇంకా ఇలా ఇంకా ఎక్కువ పైకి వెదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ